ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ యూ టు రిలాక్స్. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మీ అందరి కోసం ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రెజెంట్ చేయబోతుంది. సో వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. కూర్చోనా అన్న, తీసుకొస్తా. గీత వెళ్ళి జ్యూస్ తీసుకురామ్మా. అత్తమ్మా తెస్తున్నా. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఏంటే నిన్నగాక మొన్నొచ్చి నా కొడుకు మీదనే పెత్తనం చలాయిస్తావా? తారగా ఏం రాలేదమ్మా మీ ఇంటికి. 25 లక్షల కట్నం ఇచ్చి మరీ చేసుకున్నా మీ కొడుకుని. ఏంటే నాకేదో చెప్తున్నావా? చెప్తా నేను ఈ సంగతి. నాన్న అమ్మన్రా. ఏవండి మీ భార్యనండి. ఏవండి రేపు మీ పుట్టినరోజు కదా, సాయిబాబా గుడికి వెళ్దామా? నా కొడుకు నాతోనే శివుడి గుడికి వస్తాడు. అదేం కాదు, సాయిబాబా గుడికే వస్తాడు. కాదే, శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. శివుడి గుడికే వస్తాడు. సాయిబాబా గుడికే వస్తాడు. సాయిబాబా. మీరు మీ ఎదవగోల, మీరు ఇంకా ఈ జన్మలో మారరు. అమ్మనా కోడలాలో కొడుకు హై డ్రామా. అసలు మన కాన్సెప్ట్ ఈ రోజు ఏంటి? అమ్మనా కోడలా. దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు మణికంఠ. వెల్ డన్. మొత్తానికి స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయినా ఇటు తిరిగి అటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది. ఏంటిది ఇంద్రజ గారు? నేను చూసినప్పటికీ ఇప్పటికీ మీలో ఎంత మార్పు తెలుసా? యాజ్ అ డాన్సర్ గా మిమ్మల్ని నేను చూశాను. ఇప్పుడు మాస్టర్ అయిన తర్వాత మీలో ఒక పర్ఫార్మర్ ని కూడా చూస్తున్నా. సూపర్, చాలా చాలా బాగా చేశారు. అండ్ మీతో పాటు మన డాన్సర్స్ కూడా. మణికంఠ, మీ ట్రూప్ కూడా ఏమాత్రం మీకు ఎనర్జీ లెవెల్లో తగ్గేదేలే. సో శివగుడి, సాయిబాబా గుడి, విత్ గుడి యూర్ గోయింగ్? నా గుడికి వెళ్తాను మేడం. శ్రీవాణి గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఇర్రగా తీశారు. ట్రూప్ అందరు ఎనర్జీ చూస్తే నిజంగా నాకు కూడా అక్కడికి వచ్చి డాన్స్ చేయాలనిపించింది. సీరియస్లీ. ఎవరు ఆపారు మిమ్మల్ని? నా పర్సనాలిటీ నన్ను ఆపేస్తుంది. యాక్చువల్లీ సపోర్ట్ చేయట్లేదు. ఎవరు ఆపుతున్నారు? రండి బాయ్స్ అందరూ, గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. మరి అత్తలు వస్తే కోడలు తగ్గేదేరే. రండి. మణికంఠ మాస్టర్, ఇప్పుడు మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఒక్క అత్త ఒక కోడలు. ఇప్పుడు చూసారా ఎంత మంది వచ్చారు? ఆల్ ది బెస్ట్.
డాన్స్ ఉంది కానీ ఫైట్ ఎక్కడ, ఫైర్ ఎక్కడ? పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై. కాదు, పాట చివరిలో బిందెలతో కొడతారు కదా, అది లేదే. మీకు బిందెలతో కొట్టుకోవాలా? అయితే రష్మి యాక్చువల్ గా గొడవలు ఇలా పెట్టకూడదు. వీళ్ళ కొడుకుల్ని ఇక్కడ పిలిచి అమ్మ బాగా చేసిందా, పెళ్ళాం బాగా చేసిందా అని అడిగి అప్పుడు ఆయనేం ఆన్సర్ చెప్తే వాళ్ళని బిందెలతో కొట్టాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే బిందెలతో కొట్టరు, రాంగ్ ఆన్సర్ చెప్తే బిందెలతో కొడతారు. ఓకేనా? బిందెలు తీసుకొని రండి. ఈ సెగ్మెంట్ వరకు నా హస్బెండ్ ఆది. ఐ అగ్రీ. ఏంటి సెగ్మెంట్ కో హస్బెండ్ ఉంటాడా? సెగ్మెంట్ కో హస్బెండ్ ఉంటాడా? పెళ్ళాలకి ఒక బింది, మమ్మీస్ కి ఒక బింది ఇచ్చేసా. కొడుకు గాని రాంగ్ ఆన్సర్ చెప్తే బిందితో కొడతారు. యాంకర్ రాంగ్ క్వశ్చన్ అడిగినా కూడా బిందెతోనే. అది రండి. ఇంద్రజ గారు క్వశ్చన్ కి ముందు మొగుడికి ఏదన్నా లేదా? మొగుడికి ఏదన్నా లేదా? ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసారు కదా? నేను చూడలా. స్టేజ్ మీద ఇంతమంది మమ్మీలు పెళ్ళాలు డాన్స్ చేస్తూ ఉంటే మీరెవరిని చూస్తున్నారు? నేను మణికంఠ చూసా, ఇది నేను చూడలే. ఇది నేనే కాదు, వాళ్ళు కూడా చూడరు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసారు కదా, మీ మమ్మీస్ బాగా పర్ఫార్మ్ చేశారా, మీ వైఫ్ బాగా పర్ఫార్మ్ చేశారా? ఆ మమ్మీ నువ్వు పక్కకెళ్ళు బిందెతో. చెప్పండి, ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు? మమ్మీలే దగ్గరుండి కోడల చేత మంచి పర్ఫార్మెన్స్ చేయించారు. ఈ తిప్పి ఆన్సర్లు వద్దు. మదర్ ఆర్ వైఫ్? మమ్మీ. ఇది బెటర్, అది ఇంకా వాయు కొట్టిద్ది అది, అందుకే. నెక్స్ట్, కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ ఇప్పేసి బావిలోకి దూకాడు, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఎందుకు? ఇప్పుడు ఈ బిందె నాకు ఇవ్వండి. అయితే ఈ లోపలికి వెళ్ళేసరికి ఏదన్నా చూసుండొచ్చు. ఎవరిది? ఏమో, వాళ్ళ ఆవిడది. అంటే వాళ్ళ ఆవిడ మాజీ లవర్ ఎవరైనా రూమ్ లో ఉండుంటాడు. వాళ్ళ రూమ్ లో చూసి ఇంకా అప్పటికే ఇప్పేసి ఉంటాడు కాబట్టి ఏం చేయాలో తెలియకపోయి అప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారు? జనరల్ గా జరిగింది చెప్పారా? నువ్వు పొడుపు కథ అడిగావా? పరుపు కథ అవును. ఏ రష్మి, అది పొడుపు. అదే పరుపు కథ అంట అది. సరే, ఇప్పుడు పొడుపు కథ కావాలి. కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ తీసి బావిలో దూకాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అరటిపండు. ఇప్పుడు నేను కొట్టాలి కదా ఇద్దరిని. కొట్టండి. మా ఆయన ఇమ్ము, నువ్వెవరు అసలు? ఆల్రెడీ ఆ బిందె సొట్టబడి ఈ బిందె సొట్టబడి ఎందుకు చెప్పు. So once again, thank you so much, Manikanth Master, for the super duper performance. Thank